అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి మనము ఎలాంటి ప్యారలల్కి వెళ్ళకుండా ఇంట్లోనే పెడిక్యూర్ ఎలా చేసుకోవాలి, అలాగే టేస్టీగా ఉండేటటువంటి దిబ్బ రొట్టె, అలాగే వాటిలోకి కాంబినేషన్గా చట్నీ, అలాగే బొంబాయి రవ్వ ఉప్మా ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే ఉదయము నేను కరెక్ట్గా 5 గంటలకి వాకింగ్కి వెళ్తానండి. సో ఇలా వాకింగ్కి వెళ్ళటం వల్ల మనకి ఏంటంటే రోజంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే కొంతమందికి నైట్ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల ఉదయం వెళ్ళటానికి వీలు కాలేని వాళ్ళు కంపల్సరిగా సాయంత్రమైనా వెళ్ళండి. మనకి ఇలా వాకింగ్కి వెళ్ళటం వల్ల మనము రోజంతా కూడా యాక్టివ్గా ఉంటామండి. సో ఇక్కడైతే మంచి ఎక్సర్సైజులు కూడా ఉన్నాయి కాబట్టి చక్కగా నేను ఇలాగా చేసేసి వెళ్తూ ఉంటాను. మెయిన్గా నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఉదయం వాకింగే చాలా బెటర్ అండి. ఎందుకంటే మనం వాకింగ్ చేస్తూ ఉండంగానే కొంచెం సూర్యరశ్మి వస్తుంది, వాటి వల్ల మనకు విటమిన్ డి లభిస్తుంది కదండి. కాబట్టి తప్పకుండా ఉదయమే వాకింగ్ చేసేటట్టుగా చేసుకోండి. హాయ్ అండి. ఇంకా ఉదయం అయితే వాకింగ్ పోయేసి వచ్చానమాట. కానీ మనము చాలామంది మొన్న మెసేజ్ పెట్టారు, సో మీరు వాకింగ్ చేసే బదులు ఇంట్లో పని చేసుకోవచ్చు కదా, అలాగే మీకు కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి కదా, వేడి నీళ్ళల్లో కాసింత ఉప్పు వేసేసి కాళ్ళు పెట్టుకోండి, చాలా తగ్గుతాయని చెప్పారండి. నిజంగా కరెక్టేనండి. మనము ఉదయం వాకింగ్ పోవటం వల్ల ఏంటంటే వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మనకి కొత్త ఆలోచనలు రావాలన్నా కూడా మనం కంపల్సరిగా వాకింగ్ అనేది చేయాలి. ఇంట్లో ఎంతసేపు ఉన్నా కూడా ఆ 4 గోడల మధ్యనే తిరుక్కుంటూ పని చేసుకుంటాం. మనకు వంటిల్లే ప్రపంచం, అవునా కాదా? వంటగదిలో ఎక్కువసేపు నిలబడుకొని ఉంటాము. ఇంట్లో ఎంతసేపు పని చేసినా కూడా అప్పట్లో అయితే కూర్చొని మునిగాల మీద బండలు దుడుచుకునే వాళ్ళు, కసు ఊడ్చేవాళ్ళు, వాటి వల్ల మనకి చాలా మంచి ఎక్సర్సైజ్ ఉండింది. కానీ కాలానుగుణంగా ఇప్పుడు ఏంటంటే మంచిగా కట్టెలు వచ్చాయి, ఈజీగా పని చేసుకుంటూ ఉన్నాం కదా. అయితే నిజంగా నాకు కాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చినాయంటే యూట్యూబ్ వల్లనేనండి. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా కూడా మేము నిలబడుకోవాలి, ఎక్కువ శాతం మేము నిలబడుకుంటాం వీడియోస్ చేసినప్పుడు. ఎందుకంటే సపోజు ఒక బెండకాయ కర్రీనే మీరు ఒక 5-10 నిమిషాలలో టకా కట్ చేసి చేసేసుకుంటారు. మేమేం చేస్తాము, బెండకాయలు కడిగినది ఒక వీడియో, తుడిచినది వీడియో, అంటే మీకు ఏదైనా కూడా మేము వివరంగా చెప్పాలని అనే ఉద్దేశంతో నీట్గా చేసి చూపిస్తూ ఉంటాం, అవునా కాదా? అలాంటప్పుడు మేము ఎంత టైం కేటాయిస్తాం కదా. సో వంటింట్లో కనీసం అంటే షూట్ జరిగిన రోజు మేము ఉదయం నుంచి కనీసము 10-10:30 వరకు వంటగదిలోనే ఉంటామండి. అలాంటప్పుడు నిలబడి కాళ్ళు అయితే విపరీతంగా నొస్తాయి. సరే అది అయిపోయింది, మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవటానికని కూర్చుంటాం. అంటే ఎంతసేపు ఉన్నా మా పని ఏంటంటే నిలబడుకోవడం, కూర్చోడు. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే విపరీతంగా కాళ్ళ నొప్పులు వస్తాయండి. మనకి నిదానంగా ఏంటంటే వెయిట్ మీరు ఫస్ట్ చూసే ఉంటారు ఆల్రెడీ పాత వీడియోలలో. నేను సన్నగా, నా ఫేస్ కూడా సన్నగా, చాలా స్మార్ట్గా ఉండిన్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా సెల్లులు చూస్తాము, వీడియోలు, ఎడిటింగ్లు. వీడియో మనకి రీచ్ అయ్యే కొద్దీ, మనకి యూట్యూబ్ ఛానల్ అనేది రీచ్ అయ్యే కొద్దీ మనం ఇంకా కొత్తవి చూపియాలి అంటే మేము కొన్ని వీడియోస్ చూడాలి, మా వేలో మేము ఎలా చేయాలి అనేది మీకు చేసి చూపిస్తాం, అవునా? సో ఇలా కాళ్ళ నొప్పి ఎక్కువగా ఉండటం వల్ల నేను చాలాసార్లు వీడియోస్లలో చెప్పినప్పుడు చాలామంది ఏమన్నారంటే, అక్క వేడి నీళ్ళల్లో ఉప్పు వేసేసుకొని మీరు చక్కగా కాసేపు పెట్టేసుకోండి, మీకు కాళ్ళ నొప్పులు చాలా తగ్గుతాయి అని చెప్పారండి. కాబట్టి దానికోసం నేను ఏం చేశానంటే అగారో వాళ్ళ నుంచి ఫుట్ స్పా మసాజ్ తెప్పించుకున్నాను అనమాట. ఆటోమేటిక్ దండి, ఇది 1 ఇయర్ వారంటీ అనమాట. సో వీటి రివ్యూ ఇస్తే మీరు కూడా మీ అందరికీ ఏదైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేనైతే ఇది తెప్పించుకున్నాను. ఇంకా ఇది వీటికైతే మాత్రం ఇలాగ ఒక క్యాప్ ఇచ్చారండి. ఇంకా ఆ తర్వాత ఇలాగ ఒక హ్యాండిల్ మోడల్ అనమాట. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. మనం ఎక్కడికి తీసుకొని అయినా కూడా వెళ్ళొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకొని ఫుట్ స్పా మసాజ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే నేను ఉదయం పూటనే చేసుకుంటున్నానండి. ఎక్కువ శాతం మామూలుగా వాకింగ్ పోయొచ్చి ఆ తర్వాత చెట్లకు నీళ్ళు పట్టేసి కొంచెంసేపు ఎండలో కూర్చునేది నాకు అలవాటు, మీకు తెలుసు కదండి. సో ఆ ఎండలో కూర్చున్నప్పుడే కాసేపు ఇలాగా మసాజ్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇలాంటివి తెప్పించుకున్నాను. ఇంకా వైర్ అయితే ఇంత ఇచ్చారండి, కాబట్టి నేనైతే ప్లస్ బాక్స్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాను. ఇదండి అగారో వాళ్ళది ఫుట్ స్పా మసాజ్ అనమాట. తర్వాత ఇది ఎలా వాడాలి అంటే దీంట్లో డైరెక్ట్గా మనం ఎప్పుడు కొలాయి కింద నీళ్లు పట్టకూడదండి. ఇలాగ ఏదైనా తెచ్చుకొని మంచిగా బకెట్తో అలాగ పోసుకుంటే సరిపోతుంది అనమాట.
సో నేనైతే ఇలాగ పోస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడైతే నీళ్లు మాత్రము ఇంతవరకు కాళ్ళు మునిగేంత వరకు నీళ్ళు అయితే పోసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ పవర్ బటన్ ఇచ్చారు కదండి, సో స్టార్ట్ చేసేసాను. ఇంకా ఆ తర్వాత టెంపరేచర్ మనము మైనస్ ఉంది కదా తగ్గించుకోవచ్చు, ప్లస్ అంటే ఎక్కించుకోవచ్చు అనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ హీటు, మసాజు, స్పా అని ఉంటాయి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ స్పా అంటే కింద మనకి బబుల్స్ వస్తాయి అన్నమాట. ఇంకా టైమర్ మనం సెట్ చేసేసుకొని మసాజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మసాజ్ అనేది ఇచ్చారనమాట. ఇది మనము మోడ్స్ ఎక్కించుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా అలాగా ఉంటుంది అనమాట. ఇవన్నీ వీటి గురించి చెప్పాను కదా. ఇప్పుడు చూడండి పవర్ బటన్ ఆన్ చేశాను. సో మనం హీట్ కావాలనుకుంటే ఎక్కించుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువగానే పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత మసాజ్ ఇది ఇలా నొక్కితే మనకు ఇక్కడ ఈ రోల్స్ అనేది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అలా తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఇలాగా 6 రోల్స్ ఉన్నాయి కదా, వాటితో పాటు పెడిక్యూర్ స్టోన్ కూడా ఇచ్చారు. మనం చక్కగా కాళ్ళకు మసాజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఇంకొక మోడ్లో పెడదామండి. చూడండి ఇలాగనమాట, కొంచెం ఆఫ్ అయ్యి ఆన్ అయ్యి అలాగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. చూడండి అలాగా. ఇంకా ఇప్పుడు వీటిలో మనం ఏం చేద్దామంటే, నాకు మెయిన్గా కాళ్ళ నొప్పులకు కాబట్టి కొంచెం ఉప్పు వేసేసుకుందాము. కొంచెం షాంపూ వేస్తూ ఉన్నాను. నాకు మామూలుగా కాళ్ళు కూడా చాలా విపరీతంగా పగిలాయండి. మళ్ళీ వీటి వల్ల వస్తున్నాయో, ఎక్కువసేపు నిలబడి వస్తున్నాయో, నేను నీళ్ళల్లో ఎక్కువ తడవటం వల్ల వస్తున్నాయో నాకైతే అర్థమైతలేదు. సో కాబట్టి నేను ఇలాగా ఒక అగారో స్పా మసాజ్ అయితే తెప్పించుకున్నాను. ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటాయండి. అగారో వాళ్ళవి చాలా నుంచి తెప్పించుకున్నాను నేను రివ్యూస్ చేయటానికని. ఇంకా వీళ్ళ దగ్గర ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. మనం ఇలాగా అంటూ ఉంటే మన కాళ్ళకు బాగా రుద్దినట్టుగా. ఇంకా ఇప్పుడు స్పా బటన్ ఆన్ చేస్తూ ఉన్నాను. చూడండి బబుల్స్ వస్తాయి అన్నమాట. అక్కడ లైట్ కూడా వెలుగుతుంది. ఇప్పుడు చిన్నగా వస్తున్నాయి కదా బబుల్స్. ఇంకా ఆ తర్వాత ఇంకొకసారి వత్తితే ఇంకా కొంచెం ఎక్కువగా, అలాగే సౌండ్ కూడా వస్తుంది చూడండి. ఇంకా ఇప్పుడు చూడండి ఇలాగ బబుల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కింద కూడా రోల్స్ అనేటివి అవి తిరుగుతూ ఉంటాయి. మనకు హీట్ కొంచెం ఎక్కువగా కావాలి, వేడి నీళ్ళు అంటే మనకు కొంచెం నీళ్ళు ఎక్కువగా వేడిగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం హీట్ పెంచుతూ ఉన్నాను. ఇలాగా మనం కాళ్ళని ఇలా అంటూ ఉంటే మనకు బ్లడ్ ప్రెషర్ కూడా బాగా జరుగుతుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే 3 లైట్స్ ఆన్లో ఉన్నాయి చూడండి. ఓకేనా. ఇంకా ఇప్పుడైతే ఇలాగా పెట్టేసుకొని మనం చక్కగా ఏ పనులైనా కూడా చేసుకోవచ్చు. మనము ఈ అగారో స్పాట్ మసాజ్ అనేది మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. హ్యాపీగా టీవీ చూసుకుంటూ పెట్టుకోవచ్చు. మనకి ఎక్కువగా సీరియల్స్ చూసుకుంటూ ఉంటాం కదా, సీరియల్స్ చూసుకుంటూ అయినా పెట్టుకోవచ్చు. లేదు పని అంతా అయిన తర్వాత రిలాక్స్ కోసము మనం చక్కగా ఇది ఒక అరగంట పాటు పెట్టుకున్నా చాలండి, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా నేనైతే ఉదయం మామూలుగా వాకింగ్ చేసి వచ్చిన తర్వాత కంపల్సరీగా కాసేపు ఇలాగ ఎండలో కూర్చునేది అలవాటు కాబట్టి కొంచెం సేపు ఇలాగ ఇక్కడ కూర్చొని ఆ తర్వాత చెట్లకు నీళ్ళు పట్టేసి వెళ్ళిపోతాను. సో ఈ అగారో స్పా మసాజ్ అనేది ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. నాకైతే చాలా బాగా రిలాక్స్ అనిపిస్తుందండి. ఇది తెచ్చుకున్న నుంచి కూడా ఇంత ముందుకు కూడా నేను వాడాను. చాలా మంది కామెంట్స్ పెట్టారు కదండి వేడి నీళ్ళలో ఉప్పు వేసుకొని, అదైతే చాలా ట్రై చేశాను. కానీ మనకి ఇవి కింద ఏంటంటే రోల్స్ ఇచ్చారు కదా, అలాగా మనం మసాజ్ చేసుకోలేమండి. దీంట్లో అయితే మనం చక్కగా కాళ్ళని ఇలాగా అనుకుంటూ, అలాగే మనకి ఏంటంటే గాన మనకు ఒక స్టోన్ కూడా ఇచ్చారు కాబట్టి దాంట్లో కూడా మనం అది కూడా తిరుగుతూ ఉంటుంది. మనము కాళ్ళు కూడా ఇలాగ పెట్టేసి వాటి మీద చక్కగా మసాజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే నీళ్ళు బాగా హీట్ ఎక్కినాయి అనమాట. మనము టైం సెట్ చేసుకున్నాం కదా, దీన్ని బట్టించి హీట్ అంటే నేను 41, 42, 43లో ఈ మధ్యలో అయితే బాగా గోరువెచ్చగా కాకుండా కొంచెం వేడిగా నీళ్ళు వస్తాయి అన్నమాట. చూడండి కొంచెం తగ్గింది కదా. ఇంకా మనము కొంచెం సేపు తర్వాత కోకోనట్ ఆయిల్ అలాగా పట్టించుకుంటే సరిపోతుంది. చూడండి మన కాళ్ళల్లో మట్టి ఎలా వచ్చిందో కదా. సో ఇంక ఇప్పుడు మనం ఒకవేళ ఈ నీళ్ళని తీసుకొని మనము పారేయాలని అనుకుంటే సింకులో పెట్టుకొని అయినా కూడా పారేయచ్చు. లేదు అంటే మనకు ఖాళీ ప్రదేశం ఉంటే కనుక ఈజీగా ఈ బటన్ తీసేస్తే నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఇలాగా. ఇంకా అయిపోయిన తర్వాత ఇలాగా మనం క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. వీటి నుంచి అయితే ఒక్క చుక్క కారదండి, బాగా టైట్గా ఇచ్చారు. ఇంకా ఇప్పుడైతే మనం క్యాప్ ఇచ్చారు కాబట్టి ఇదే విధంగానే ఇట్లా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళొచ్చు అనమాట. చాలా లైట్ వెయిట్గా ఉందండి. ఇంకా ఇప్పుడైతే మొత్తం చెట్లకంతా నీళ్లు పడుతూ ఉన్నానండి. ఇక్కడ చెట్లలో ఏంటంటే మనం రోజు నీళ్లు పట్టి అలాగనే వదిలేస్తే అక్కడ మట్టి అనేది గట్టిగా రాడ్ లెక్క తేలిపోతుంది అనమాట. అలా కాకుండా చెట్లకు నీళ్లు పట్టేటప్పుడే
కొంచెం తడి అవ్వటం వల్ల మనం ఇలాగ గుల్లగించడం వల్ల మంచిగా నీళ్ళన్నీ లోపలికి వెళ్తాయి. చక్కగా నీళ్ళు కిందికి కారడం వల్ల చెట్టు అనేది పెరుగుతూ ఉంటుందండి. నేను మొన్న ఒక వీడియోలో చూశాను, కాఫీ పౌడర్ని నీళ్ళల్లో కలిపి పోసారండి. నేను కూడా అలాగనే మల్లె చెట్లకు వాటికి ఏం చేశానంటే బ్రూ పొడి కొంచెం నీళ్ళల్లో కలిపి ఇలాగా గుండు మల్లె చెట్టుకు పోసానన్నమాట. సో ఈ విధంగా మనము వారానికి ఒకసారో 3 రోజులకు ఒకసారో అలాగా పోయటం వల్ల కొంచెం గుండు మల్లెలు అయితే మొగ్గలాగా వచ్చాయి. అలాగే మనకి ఇప్పుడు ఏంటంటే సీజన్ కదండి, జాజులు, గుండు మల్లెలు, దొంతి మల్లెలు ఇలాగ రకరకాల పూలు ఉంటాయి కదా. వాటన్నింటికి మనం ఏం చేయాలంటే ఆకులను అన్నింటినీ దుసిపోస్తే మనం ఇప్పుడు వచ్చే వర్షాలకి మొత్తం లాకలన్నీ వస్తాయి. ఆ తర్వాత చక్కగా పూలు వస్తాయండి. ఇంకా ఇప్పుడైతే ఈరోజు ఇలాగ పూజ చేసుకున్నాను. నిన్న మా మెయిడ్ రాలేదని చెప్పాను కదండి, తిరుపతికి వెళ్ళిందని. సో ఈరోజు వచ్చిందనమాట. సో వచ్చేటప్పుడు వస్తూ తిరుపతి ప్రసాదం తీసుకొని వచ్చిందండి. సో సరే అని చెప్పేసి నేను ఇలాగ పెట్టేసి ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఇంకా మొన్నటి వీడియోలో అంటే అక్క కూతురు ఎంగేజ్మెంట్ వీడియో పెట్టాను కదండి, ఆ వీడియోలో చాలామంది మంచిగా కామెంట్స్ పెట్టారు, అందరు విష్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఆ తర్వాత ఈరోజు టిఫిన్ వచ్చేసి దిబ్బరొట్టె చేశానండి. అత్తయ్యకి మాత్రము బొంబాయి రవ్వ ఉప్మా చేశానన్నమాట. మనము ఎన్ని వెరైటీస్ చేసినా కూడా వాళ్ళకి రోజు చేసేటివి మాత్రమే చేయాలండి. సరే అని చెప్పి ఫస్ట్ దిబ్బరొట్టె చేయటానికి ఇలాగా ఒక పచ్చి కొబ్బరి గిన్నెను తీసేసుకొని ఈ విధంగా తీస్తూ ఉన్నాను. మనము పచ్చి కొబ్బరికి ఫస్ట్ ఇలాగ ఘాటు పెట్టామనుకో చక్కగా ఇలాగ అంటే వెంటనే వచ్చేస్తుందండి. ఈ టిప్పు చాలా బాగా పనిచేస్తుంది చూడండి. మనము అప్పుడే కొట్టినటువంటి కాయకి కొబ్బరి తీయాలంటే చాలా కష్టం కదా. అలా కాకుండా ఇలాగ ఘాటు పెట్టి ఇలాగ తీస్తే ఈజీగా వస్తుంది. ఇంకా ఇప్పుడైతే కొంచెంగా కోసగా కట్ చేసి ఒక మిక్సీ గిన్నెలో వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టేశాను. ఈ దిబ్బరొట్టెలు అనేటివి ఇడ్లీ పిండితో చేస్తున్నానండి. సో నాకు తగ్గట్టుగా ఒక కొబ్బరి గిన్నెకు వచ్చేసి 1 కప్పు బెల్లం వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టేశాను. ఇంకా ఆ తర్వాత ఇడ్లీ పిండి చూడండి, మేము పొట్టు మినపప్పుతోనే ఇడ్లీ చేసుకుంటాం కాబట్టి కొంచెం మీకు కలర్ మారినట్టుగా అనిపిస్తుంది. ఇంకా కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలండి. ఇంకా ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము ఇందులోనే వేసేసుకోవాలన్నమాట. ఇలాగ వేసేసి మనము బాగా కలిపి ఒక 10-15 నిమిషాలు అలాగా ఆగితే సరిపోతుందన్నమాట. ఎందుకంటే బెల్లం అంతా బాగా కరిగిపోయి మనము దిబ్బరొట్టె వేసుకునేటప్పుడు చక్కగా వస్తాయండి. సరే అని చెప్పేసి నేను ఇలాగ కలిపి మూత పెట్టేసి పక్కకు పెట్టేశాను. ఇంకా వీటిలోకి మనకు ఈ స్వీట్ దిబ్బరొట్టెలలోకి మనము చట్నీ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కొబ్బరి చట్నీ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెను తీసేసుకొని కొంచెంగా పుట్నాలు, అలాగే కొంచెంగా వేయించుకున్నటువంటి పల్లీలు, అలాగే ఒక 6-7 దబ్బల పచ్చి కొబ్బరి, అలాగే ఒక చిన్న ఆనియన్, కొంచెం కొత్తిమీర, వాటితో పాటుగా ఒక 6-7 వెల్లుల్లి, అలాగే కొంచెం ఉప్పు వేసేసి ఈ విధంగా వాటికి జతగా కొంచెం కారం కూడా వేసేసి అలాగే పెరుగు వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటున్నానండి. ఈ చట్నీ చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు ఇలాగా మిక్సీ పట్టేసి వాటిలో ఉప్పు సరిపోయిందా లేదా ఒక్కసారి చెక్ చేసేసుకోండి. నాకైతే చక్కగా సరిపోయింది. ఇంకా ఇప్పుడు ఒక బౌల్లో వేసేసాను. వీటికి పోపు అండి, మెయిన్గా మనము కారం పొడితో చేసినటువంటి ఏ ఐటమ్ అయినా కూడా పోపులో కంపల్సరిగా ఒట్టిమిరపకాయలు ఎక్కువగా వేసేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుందన్నమాట. సో ఇంక ఇప్పుడైతే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు గింజలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, చివరిలో కాస్త ఇంగువ వేసామనుకో సూపర్గా ఉంటుంది. నేను ఎక్కువ శాతం ఎర్రపప్పు కానీ ఇలాగా రసం కానీ అలాగే చట్నీలలోకి ఇంగువ వేస్తానండి. మీరు ఎంతమంది ఇంగువ వాడతారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. చట్నీ చూడండి ఎంత బాగుంది కదా. ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి ఏంటంటే బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నానండి. సో ఇలాగా మొత్తం అంతా మనకు పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత వీటిలో బొంబాయి రవ్వ వేసేసి ఈ విధంగా వేయించి ఆ తర్వాత ఒక బౌల్లో నీళ్ళు అలాగే 1కి 3 లెక్క ఎసురు పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఈ రవ్వ కూడా మనకు కొంచెం కలర్ మారేంత వరకు వేయించేసేసుకొని ఆ తర్వాత వేడిగా ఉన్నటువంటి నీళ్లు పోసేసి ఇలాగా కొంచెం సేపు కలియబెడితే సరిపోతుందన్నమాట. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఎటువంటి గడ్డ కట్టకుండా బొంబాయి రవ్వ ఉప్మా సూపర్గా ఉంటుందండి. చూడండి ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఇలాగా కలియబెడితే చాలా బాగుంటుందన్నమాట. సో బొంబాయి రవ్వ ఉప్మా ఎంతమందికి ఇష్టం అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే వీటిలోకి జోరు చట్నీ వేసేసుకొని తినటం చాలా ఇష్టం అండి. సరే అండి, ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా టేబుల్ మీద పెట్టేశాను. అలాగే ఈరోజు ఏంటంటే పచ్చి మామిడికాయతో చట్నీ నూరానండి. బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా ఉప్మా
అంటే మనము బియ్యం రవ్వ ఉప్మా కానీ మామూలుగా రవ్వ ఉప్మా కానీ ఎలాంటి ఉప్మా చేసినా కూడా నాకు ఈ సీజన్లో మామిడికాయ చట్నీ వేసుకొని తినటం చాలా ఇష్టం అండి. ఈ కాలం అంతా ఈగలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఇలాగా ఒక ప్లేట్లో ఒక గరిటె పెట్టేసి వాటి మీద ఇలాగ మూత పెడతానండి. ఇంకా నెక్స్ట్ మనము దిబ్బ రొట్టె వేసేసుకుందాము. వీటికి ఏంటంటే ఒక మందం పాటి కడాయి తీసుకోవాలన్నమాట. సో అది పెట్టేసుకొని వాటిలో కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం అంతా టిష్యూ పేపర్తో ఇలాగా స్ప్రెడ్ చేసేసుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. మనము ఇది ఒక 15 నిమిషాలు అలాగనే నానబెట్టాం కదా, వేసేటప్పుడు కొంచెం బియ్యం పిండి వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెంగా ఉప్పు వేసేసుకొని, ఇంకా ఇడ్లీ పిండి పట్టేది మీకు తెలుసు కదండి. సో అలాగనే పట్టేసుకొని మనకు మిగిలినప్పుడు ఇలాగా మనం పచ్చి కొబ్బరి బెల్లం వేసేసి చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇంకా పెన్నం బాగా వేడెక్కిన తర్వాత చుట్టూరు ఆయిల్ వేసేసి ఈ విధంగా పిండి పూర్తి మందంగా లేకుండా పూర్తి పల్చగా లేకుండా ఇలాగ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే పచ్చి కొబ్బరి కాబట్టి పూర్తి మందంగా వేసుకుంటే బాగా కాలవండి. కొంచెం మందంగా వేసేసుకొని అటు ఇటు కాల్చి ఈ విధంగా తీసేసి మనము చక్కగా ఇలాగ తీసి పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. నిజంగా ఇవి సూపర్ టేస్ట్ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత ఇంకొకటి కూడా వేసేసాను. మేము ఇడ్లీకి కొలతలు అయితే మాత్రము 1 మినప్పప్పు అయితే 3 రవ్వ అండి. కొంచెం నానబెట్టుకునేటప్పుడే మెంతులు వేసేసుకొని ఒక 4 గంటల పాటు మినపప్పును నానబెట్టేసుకొని ఆ తర్వాత రవ్వ కూడా 1 గంట పాటు నానబెట్టుకొని వాటిలో కలిపి అలాగా చేసుకుంటాము. ఇంకా చివర్లో రుబ్బేటప్పుడు మాత్రం ఒక పిరికెడు అటుకులో బొరుగులో అలాగ వేస్తూ ఉంటామండి. ఇంకా ఆ ఇడ్లీ పిండిలోని ఇలాగ కొబ్బరి బెల్లం వేసేసి కలిపి ఈ విధంగా దిబ్బ రొట్టె చేసేసుకొని చక్కగా చట్నీ సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ. ఇంకా మెయిన్గా పిల్లలకి ఎక్కువగా ఏంటంటే కన్నా పానకం ఇష్టపడతారండి. కాబట్టి నేను కొంచెం బెల్లం నానబెట్టి ఈ విధంగా పానకం రెడీ చేసేసాను. చూసారా ఎంత బాగా కాలిందో, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇంకా ఇవాల్టి వీడియో చూసారు కదండి. ఎందుకంటే మన ఇంట్లోనే ఎటువంటి పార్లర్కి వెళ్ళకుండా ఎలాంటి ఖర్చు పెట్టుకోకుండా మన ఇంట్లోనే ఎలాగ పెడిక్యూర్ చేసుకోవాలి, కాళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకోవాలి, అలాగే టేస్టీగా ఉండేటటువంటి దిబ్బ రొట్టె అయితేనేమి, చట్నీ అయితేనేమి, ఉప్మా అయితేనేమి చక్కగా తయారు చేసేసుకోండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.